గుమ్ముగా ఉంటున్నట్టు మరి మధ్యలో సీట్లు కార్యక్రమం దగ్గర 25 మంది వచ్చారు. అదే చూసుకుంటారు, పర్వాలేదు. ఆ ధైర్యం మీద రావడం మానేస్తున్నారేమో నమ్మకం. లేదంటే మరి వాళ్ళు కూడా పెట్టి చెప్తున్నారండి. ఇప్పుడు 9 మంది 10 మంది అంటే గత టైమింగ్స్ అన్నీ ఉంటాయి. కనీసం మరి అందులో కూడా అక్టోబర్ నవంబర్లో జనవరి పెట్టుకున్నాం. తర్వాత మళ్ళీ మార్చిలో విషయాలన్నీ మీకు గ్రూపుల్లో గ్రూప్ ద్వారా మేము తెలియపరుస్తున్నాం. మీరు అందరూ చూస్తున్నారు గ్రూప్లో కూడా. సో మనం ఏం చేశామంటే పోలీస్ స్టేషన్లో ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో కేసు చేసుకుంటూ వచ్చాం. మనకి మన కమిషనర్ గారు కూడా చాలా హెల్ప్ చేశారు. ఒక్కొక్క పోలీస్ స్టేషన్ చేసిన తర్వాత ఆయన అరెస్ట్ అయిన తర్వాత కనీసం 100 రోజులు 3 మాసాల వరకు జైలు ఉన్నాడు. అంటే మొట్టమొదటి ఏం చెప్పేవాడంటే హైదరాబాద్ వాళ్ళకి పొన్నూరు వాళ్ళకి మనకు కూడా హైదరాబాద్ వాళ్ళకి మాట్లాడుకుంటాను, వాళ్ళు కూడా అదే అనుకుంటారు. వాళ్ళు కూడా పరిస్థితి ఏమైందంటే హైదరాబాద్ బ్యాచ్కి ఏమైందంటే మనలాగా వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్న వాళ్ళు లేరు. అందులో ప్రతి ఒక్కరు కూడా ఏదో అయిపోయింది. మాది స్నేహ మ్యాక్స్ బాధితుల పరిరక్షణ సంఘం. ఆ సంఘం తాలూకా సర్వసభ్య సమావేశం ఈరోజు జరుపుకుంటున్నాం మన ద్వారకానగర్లో పబ్లిక్ లైబ్రరీలో. మా బాలభాస్కర్ గారు అలాగే చిరంజీవి గారు అందరం కలిసి ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాం. మా సభ్యులందరూ కూడా 126 మంది సభ్యులు ఉన్నారు మా సంఘంలో. ఈ సంఘంలో 120 మంది సభ్యుల తాలూకా డిపాజిట్లు స్నేహ మ్యాక్స్ వాళ్ళు మమ్మల్ని మోసం చేసి దగ్గర సంఘం సభ్యుల తాలూకా 30 కోట్ల దాకా మోసం చేశారు. అది కాక ఇంకా టీవీ షేర్స్లో కట్టాం, చిట్ ఫండ్లో కట్టాం. ఆ డబ్బులు కూడా మాకు ఇవ్వలేదు. రమారమి 3 నెలలు ఆ సంఘం మ్యాక్స్ తాలూకు సొసైటీ చైర్మన్ శ్రీ భాగ్యరావు గారు అలాగే వారి శ్రీమతి స్వర్ణలత గారు వాళ్ళ కుమారులు క్రాంతి కుమారు శ్రీకాంత్ గారు కూడా జైల్లో ఉన్నారు. అయినా మాకు ఇంకా వాళ్ళు ఇస్తామని చెప్పడం లేదు. వచ్చి మీ యొక్క సమస్యలు పరిష్కరిస్తాం కానీ మా డబ్బులు ఇస్తామని కానీ వాళ్ళు ఏం చెప్పడం లేదు. సో దానికోసమే మేము పోలీసు వారిని ఆశ్రయించాం. పోలీసు వారు కూడా దాని మీద చాలా శ్రద్ధ పెట్టి మాకు చాలా న్యాయం కొంతవరకు మాకు సహకరించారు. కొంతవరకు పూర్తిగా సహకరించారు, 100% సహకరించారు. వారు కొన్ని ఆస్తులను కూడా అటాచ్మెంట్ చేశారు. సో ఈ సందర్భంలో మా సభ్యులందరికీ విశదీకరించడం కోసం ఈ సర్వసభ్య సమావేశం పెట్టుకోవడం జరిగింది. సో దీనికోసం మా అందరం 2 సంవత్సరాలు బట్టి కలిసి పోరాడుతున్నాం. అయినా ఇంకా ఎంత టైం పడుతుందో మాకే తెలియదు. కాబట్టి మా సభ్యులందరినీ కోరేది ఏంటంటే ఇంకా ఎక్కువగా ఉధృతంగా ఈ యొక్క పోరాటాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని, దానికోసం ఈ సమావేశం ఏర్పాటు చేసి ఇలాంటి సమావేశం ఇంకా పెట్టుకుంటాం. కాబట్టి అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని మేము ప్రజలను కోరుకుంటున్నాం. ఆయన ఏం చేశాడంటే అంబేద్కర్ భావజాలాన్ని విస్తృతపరచాలి, పే బ్యాక్ టు సొసైటీ, పుస్తకం లేకుండా చదువు అయిపోకూడదని ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయిన వాళ్ళ తాలూకా మనోభావాలను ఆయన ఏం చేశాడంటే ఒకరిని ఎక్స్పర్ట్ చేసి వీళ్ళ తాలూకా రిటైర్మెంట్ డబ్బులన్నీ కూడా ఈ స్నేహ మ్యాక్స్ ఆర్గనైజేషన్లో కొన్ని కోట్ల రూపాయలు రిటైర్ అయిన డబ్బులందరూ కూడా 12% ఇంట్రెస్ట్ అని ఆశ చూపెట్టి ఇండ్యూస్ చేశాడు అనమాట. ఒక రకంగా 12% ఇంట్రెస్ట్ అని చెప్పి వీళ్ళందరూ కూడా ఆశ చూపెట్టి అంబేద్కర్ భావజాలాన్ని అడ్డుగా పెట్టుకొని మా ఎస్సీ ఎస్టీ వాళ్ళందరి దగ్గర నుంచి కూడా కొన్ని కోట్ల రూపాయలు రమారమి 100 కోట్లు ఉంటుంది. హైదరాబాదు, కొన్నూరు, వైజాగ్లో ఉన్నటువంటి అన్నీ కూడా మనం చూసినట్లయితే కనీసం 100 కోట్ల రూపాయలు ఆయన స్వాహా చేసి ఏం చేశాడంటే తన ఆస్తులు పెంచుకున్నాడు. భూములు కొనుక్కున్నాడు, ఇల్లు కొనుక్కున్నాడు, షేర్స్ కొనుక్కున్నాడు. తర్వాత కొన్ని ఆర్గనైజేషన్స్ ఒక సెల్ కంపెనీస్ పెట్టాడు. 15-18 సెల్ కంపెనీలు పెట్టాడు. సెల్ కంపెనీ పెట్టి అక్కడికి మనీ ట్రాన్స్ఫర్ చేశాడు. డిఫరెంట్ అకౌంట్స్కి మనీ ట్రాన్స్ఫర్ చేశాడు. అందుకని మేమందరం కూడా ఒక 5 పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టడం అయింది. ఇందులో మాకు పోలీస్ కమిషనర్ గారు నిజంగా మానవతావాది. ఆయన వల్ల అందరూ కూడా మేము ఈరోజు
ఈ సమావేశాన్ని జరుపుకోవడం కూడా కమిషనర్ తాలూకు ప్రోద్బలమే. ఎందుకంటే మాకు ఒక అవకాశాన్ని కలిగించారు. ఆశు రూపే వచ్చి ఆయన వల్ల మాకు సహకారం జరుగుతుంది. ఎలాగంటే మాకున్నటువంటి ఇతనికున్న ప్రాపర్టీస్ ఈరోజు అటాచ్మెంట్ జరిగాయి. ఏ బర్డ్ ఇన్ హ్యాండ్ వర్త్ టూ ఇన్ ది బుష్ అని ఒక ప్రోవర్బ్ ఉంది. అలాగా మన ఆస్తులకి ఒక మన డిపాజిట్కి ఒక సహకారం దొరికింది. ఎందుకంటే అటాచ్మెంట్ జరిగింది కాబట్టి ప్రాపర్టీస్. ఈ విధంగా అతను హైదరాబాద్లోన, పొన్నూరులోన, ఇతర ప్లేసుల్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ కూడా అటాచ్మెంట్ చేయవలసిన అవకాశం ఉంది ఇప్పుడు దీనివల్ల. ఇందులోన ప్రత్యేకించి చెప్పవలసింది ఏంటంటే మా సభ్యుల తాలూకు సహకారం కూడా చాలా ఎక్కువ. మేమందరం కూడా యునైట్గా ఉండి ఇంతవరకు ఈ ప్రయాణం ఎంతవరకు వచ్చాం. మీ మీడియా వాళ్ళు కూడా ఇది విస్తృతంగా ప్రచారం చేయండి. ఇదివరలో కూడా ఈ స్నేహ మ్యాక్స్ కోసం వచ్చింది. ఇప్పుడు మీరు ఈ బయట తీసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ స్నేహ మ్యాక్స్ తాలూకా అన్యాయాలకు కూడా ఒక 2-3 రోజులు మీరు ప్రచారం చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.